నమస్తే. నేను మీ అశ్విని కుమార్. తమిళనాడులో విజయ్ గెలిచాక దాన్ని తెలుగులో టాలీవుడ్లో ఆంధ్ర తెలంగాణ పాలిటిక్స్లో పొగ వదిలాడని చెప్పచ్చు, పొగ పెట్టేశాడని చెప్పచ్చు. విజయ్ గెలిచాక చాలామంది ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి విజయ్ పవన్ కళ్యాణ్ని చూసి నేర్చుకోవాలని, పవన్ కళ్యాణ్ విజయ్ని చూసి నేర్చుకోవాలని సోషల్ మీడియాలో విజయ్ ఫ్యాన్సు అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు ట్రోల్స్ బాగా నడిచినాయి. ఆ తర్వాత విజయ్ తన పని తాను చేసుకుపోతున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా దాన్ని పక్కన పెట్టేద్దామని తన పని తాను చేసుకుపోతున్నాడు. కానీ సోషల్ మీడియాలో పోర్టల్ వెబ్సైట్స్ కానీ వాళ్ళకి వ్యూస్ రావటం కోసం ఎక్కడో ఒక చోట ఒక చిన్న పీలర్ గాసిప్స్ వదులుతూ ఉంటారు. ఆ గాసిప్స్ వదిలినప్పుడు కరెక్ట్గా వాళ్ళ ట్రాప్లో పడుతూ ఉంటారు సినీ హీరో అభిమానులు కానీ, రాజకీయ పార్టీలకు సంబంధించిన అభిమానులు కానీ. ఎప్పుడు కూడా ఎక్కువ శాతం కన్ఫర్మేషన్ న్యూస్ లేని ఒక పోర్టల్ వెబ్సైట్ అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ అంటూ ఒక రెండు ముక్కలు, అందులో ప్రశాంత్ కిషోర్ అల్లు అర్జున్ని కలిశాడంటూ అల్లు అర్జున్ మామగారు కూడా అక్కడ మద్దతు తెలిపారు ప్లాన్స్ అంటూ కూడా ఒక 3 లైన్లు పెట్టేసి వదిలేశాక దానికి సంబంధించి తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా అట్లాగే యూట్యూబ్స్ 24 గంటల నుంచి అదే ప్రచారం చేస్తున్నాయి. దాని మీద పోల్స్ ఇవన్నీ నడుస్తున్నాయి. అల్లు అర్జున్ ఒక మంచి యాక్టర్, ఎవరో కాదనరు. అల్లు అర్జున్ పుష్ప 2లో జరిగిన ఒక ఇన్సిడెంట్ తర్వాత సైలెంట్ అయ్యాడు. దురదృష్టకర సంఘటన, లేదంటే ఆ సినిమా ఇంకా ఎక్కువ కలెక్షన్ సాధించేది. ఆ సంఘటన, ఆ తర్వాత అల్లు అర్జున్ కేసులు ఇవన్నీ కూడా కలెక్షన్స్ మీద కూడా కొద్దిగా ఇంపాక్ట్ చూపించింది అన్నది సత్యం. ఆ తర్వాత అల్లు అర్జున్ ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నాడు. ముంబైలో ఉంటున్న మాట వాస్తవమే. కొద్దిగా అటువైపుకి మూవ్ అయ్యాడు. లోన్లీనెస్ కోసం, ప్రశాంతత కోసం ఏదైనా అనుకోవచ్చు మనం కారణాలు. లేదు కొత్త సినిమా షూటింగ్ కోసం, ఆయన అక్కడ స్థాపించిన బిజినెస్ కోసం, ఏ కారణాలైనా కూడా కొద్దిగా ఎక్కువగా ముంబైలో కాలం గడుపుతున్నాడు అల్లు అర్జున్. ఈ మధ్య ఆంధ్రాలో అందరం చూస్తూనే ఉన్నాము. ఈ ప్రశ్న రావణ్కి సంబంధించింది ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఈ యూఏపీఏ చట్టం కింద ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేసినా కూడా పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయించాడు అన్నది ఇవంతా టాపిక్ డైవర్షన్కి కొత్తగా అల్లు అర్జున్ తెర మీదకి వచ్చాడు. ఈ పోర్టల్ వెబ్సైట్స్ వాళ్ళకి కానీ ఫేక్ న్యూస్ జనరేట్ చేసే వాళ్ళకి అది ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే అల్లు అర్జున్ ఆంధ్ర పాలిటిక్స్లో ఎంటర్ అవుతున్నాడు. ఆంధ్ర పాలిటిక్స్లో అల్లు అర్జున్ ఎంటర్ అవుతే పవన్ కళ్యాణ్కి దెబ్బ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందిన ఓట్లని అల్లు అర్జున్ చీలుస్తాడు అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అట్లాగే చిరంజీవికి పవన్ కళ్యాణ్కి యాంటీగా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ విశ్లేషణలు వాళ్ళు ఇచ్చేస్తున్నారు అప్పుడే కూడా. ఇంకొంతమంది ఆంధ్రప్రదేశ్లో కాదు తెలంగాణలో పార్టీ పెడతాడు. ఎందుకంటే పుష్ప 2 ఇన్సిడెంట్ మీద, ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ మీద, అట్లాగే అల్లు అర్జున్కి సంబంధించి వాళ్ళ ఫాదర్ ఇన్ లా ఆయనకి జరిగిన అవమానం, బీఆర్ఎస్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా లెక్కలేసుకుంటున్నారు. సో తెలంగాణలో పార్టీ స్థాపిస్తాడు, తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేస్తాడంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే శాటిలైట్ ఛానల్స్ వాళ్ళ విశ్లేషణలు వాళ్ళు ఇచ్చేశారు. ఏ పోర్టల్ వెబ్సైట్ అయితే అల్లు అర్జున్ పీకేతో ప్రశాంత్ కిషోర్తో మంతనాలు జరిపాడు అని పోస్ట్ చేసిన వెబ్సైటు కొన్ని గంటల తర్వాత అల్లు అర్జున్కి దగ్గర వాళ్ళు చెప్పారు 2028లో అల్లు అర్జున్ పోటీ చేయట్లేదు, ఎలక్షన్స్లో దిగట్లేదు అన్నది. మళ్ళీ ఈ డిబేట్స్ అన్నీ నడిచాక కొన్ని గంటల తర్వాత అదే పోర్టల్ వెబ్సైటు మళ్ళీ ఇంకొక స్టేట్మెంటు పబ్లిష్ చేసింది. సో వాళ్ళకి కావాల్సిన వ్యూస్ వాళ్ళకి వచ్చేసినాయి, వాళ్ళకి కావాల్సిన హిట్స్ వచ్చేసినాయి. తీరా మనం చూస్తే అల్లు అర్జున్కి మెగా ఫ్యామిలీకి దూరం ఉండొచ్చు కానీ మరీ తెగిపోయే బంధం కాదు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్కి చిరంజీవికి చాలా డిస్ప్యూట్స్ వచ్చేసినాయి, విడిపోయారు అంటూ హంగామా చేసిన వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ డిప్యూటీ ఎలక్షన్స్లో గెలిచాక, డిప్యూటీ సీఎం అయ్యాక చిరంజీవి ఇంటికి రావటము ఇదంతా కూడా మనం చూసాము. సో వాళ్ళ మధ్య గ్యాప్ అనేది తాత్కాలికమే, కానీ దాన్ని పెద్ద చేయడానికి ప్రయత్నిస్తున్నారు మధ్యలో ఉన్న కొన్ని సోషల్ మీడియా ఎలిమెంట్స్ కానీ, అట్లాగే యూట్యూబర్సు, లేదు పవన్ కళ్యాణ్కి యాంటీగా ఉన్నవాళ్ళు కానీ. తీరా మనం లోతుగా విశ్లేషించి నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ప్రశాంత్ కిషోర్ అల్లు అర్జున్ కలుసుకోలేదు, వాళ్ళిద్దరి మధ్య ఎక్కడ భేటీ నడవలేదు. అల్లు అర్జున్ రాజకీయాల ఎంట్రీ అనే ఆలోచనే లేదు, అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రావట్లేదు, అల్లు అర్జున్ తెలంగాణలో పార్టీ పెట్టట్లేదు, అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్లో కూడా
పార్టీ ఏం పెట్టట్లేదు, 28 ఎన్నికలు లేదు, 29 ఎన్నికలు అనేది ప్రస్తుతానికి అల్లు అర్జున్కి అలాంటి ఆలోచనలే లేవు. ఇలాంటి కామెంట్స్ పెట్టడం వలన, ఇలాంటి పోస్టులు పెట్టడం వలన అల్లు అర్జున్ని నెగిటివ్లోకి తీసుకురావటమే తప్ప ఎక్కడ కూడా ఇవన్నీ అల్లు అర్జున్కి ప్లస్ అయ్యే అవకాశాలు కూడా లేవు. విజయ్ లాంటి వాళ్ళు, విజయ్ గెలుపుకి 100 కారణాలు ఉన్నాయి తమిళనాడులో. ప్రతి రాష్ట్రాలని తమిళనాడు కింద తీసుకుంటానికి లేదు. తమిళనాడులో విజయ్ కారణాలకి మిషనరీస్ దగ్గర నుంచి యాంటీ డిఎంకే, అన్నా డిఎంకే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అదే తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడు మనం తమిళనాడు రాజకీయాలని పోల్చలేము. అట్లాగే అల్లు అర్జున్ లాంటి వాళ్ళని బలిపశువును కూడా చేయలేము. మనం ఇదే స్టేట్మెంటు అల్లు అర్జున్ అడిగితే సింగిల్గా ఒకటే మొక్క చెప్తాడు ఆయన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, నేను చెప్పను బ్రదర్ అని. థ్యాంక్ యూ.